హలో! ఈరోజు వీడియోలో 'కోతి చెప్పిన నీతి' అనే స్టోరీ గురించి తెలుసుకుందాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. రామచంద్రాపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆవు పాలను పట్నం తీసుకొని వెళ్ళి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్ముతాడని ఖ్యాతి తెచ్చుకున్నాడు రంగయ్య. పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. రంగయ్యకి ఒకరోజు పొలంలో పని ఉండటంతో కొడుకు సుబ్బయ్యని పాలు తీసుకొని వెళ్ళమన్నాడు. సుబ్బయ్య పాలు తీసుకుని వెళ్తూ దాహం వేసి ఓ బావి దగ్గర ఆగాడు. అప్పుడు అతనికి ఓ దురాలోచన వచ్చింది. తన దగ్గర 5 లీటర్ల పాలకు 5 లీటర్ల నీళ్లు కలిపాడు. తండ్రి మీద నమ్మకం ఉంది కాబట్టి తాను నీళ్లు కలిపిన ఈ ఒక్క రోజుకి ఎవరికీ అనుమానం రాదులే అనుకున్నాడు. ఆ పాలను పట్టుకెళ్ళి అందరికీ పోశాడు. తండ్రి కంటే రెట్టింపు డబ్బు సంపాదించినందుకు గర్వపడ్డాడు. తిరిగి వస్తున్నప్పుడు సుబ్బయ్య మళ్ళీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు. డబ్బు సంచి పక్కన పెట్టి నీరు తాగుతుండగా ఎక్కడి నుంచో ఒక కోతి వచ్చి ఆ సంచి పట్టుకొని పక్కనున్న చెట్టెక్కి కూర్చుంది. సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయి నాణేలను బావిలో ఒకటి, నేల మీద ఒకటి చొప్పున విసరసాగింది. దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా సుబ్బయ్య వల్ల మాత్రం కాలేదు. కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసింది. ఆ సంచిలోకి రూపాయి నాణేలన్నీ ఏరుకొని విచారంగా రంగయ్య దగ్గరికి వెళ్ళి జరిగినంతా చెప్పాడు. సుబ్బయ్య రంగయ్య సంచి తీసి చూస్తే అందులో 5 లీటర్లకు సరిపడా డబ్బు మాత్రమే ఉంది. కోతి నీకు మంచి పాఠమే చెప్పింది. ఈ సంచిలో 5 లీటర్ల పాలు డబ్బు విడిచిపెట్టి నువ్వు కలిపిన నీళ్లకు సరిపడా డబ్బుని బావిలో పడేసింది. పాల డబ్బు మనకి, నీళ్ళ డబ్బు బావికి లెక్క సరిపోయిందిలే, మరెప్పుడు ఇలాంటి పని చేయకు అని ఇతవు చెప్పాడు. ఉంది కదా స్టోరీ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చింది అన్నట్టుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.